సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే మీకు ఈ సమ్మర్ సేల్ లో మీకు లాస్ట్ టైం బిగ్ బిలియన్ డేస్ లో ఉన్న ఆఫర్స్ కన్నా ఈసారి ఆఫర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఈసారి ఈ సమ్మర్ సేల్ మాత్రం మీకు అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ ఈ రెండు వెబ్సైట్లలో అయితే మీకు సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో మీకు ఏదైనా ప్రోడక్ట్స్ మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ కొనాలనుకుంటే మీకు ఇది చాలా మంచి టైం. మీరు ఈ టైంలో చాలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి. మీకు ప్రైస్ కూడా చాలా వేరియంట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మీరు బెనిఫిట్ పొందండి, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వండి. ఈ వీడియోలో మీకు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో మీరు ఎలా కొనాలి, మీకు డిస్కౌంట్ అనేది ఎలా వస్తుంది, ఎలా చేసి మీరు ఏ క్రెడిట్ కార్డ్ తో మీకు ఎంత డిస్కౌంట్ రాబోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, నా పేరు విఘ్నేష్, మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈసారి ఏంటంటే మీకు ఈ బిగ్ బిలియన్ డేస్ లో ఉన్న ఆఫర్స్ కన్నా ఎక్కువ ఆఫర్స్ అయితే ఇప్పుడు ఈ సమ్మర్ సేల్ లో అయితే మీకు దొరుకుతాయి. మీరు ఈ సమ్మర్ సేల్ లో అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా, మీరు ఏదైనా మొబైల్స్ కానీ గ్యాడ్జెట్స్ ఏదైనా సరే మీరు కొనాలనుకుంటే చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటున్నాయి. సో మీరు ఈ డీల్ అయితే మీరు వదులుకోకండి. సో మే 1 నుంచి ఈ ఆఫర్ అయితే స్టార్ట్ కాబోతుంది. మీకు అమెజాన్ ప్రైమ్ కానీ మీకు ఫ్లిప్కార్ట్ ప్లస్ మీరు మెంబర్స్ అయి ఉంటే మాత్రం మీకు 1 డే బిఫోరే ఈ ఆఫర్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో మీరు ఈ ఆఫర్ ని ఎలా గ్రాప్ చేసుకోవాలి అంటే, మీకు ఏదైనా ప్రోడక్ట్ ని మీరు ఫస్ట్ గానే మీరు ఒక ప్రోడక్ట్ ని రీసెర్చ్ చేసి, మీకు ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఆ మొబైల్ మోడల్ మీరు ముందు నుంచే మీరు రీసెర్చ్ చేయండి. వెంటనే మీకు ఈ ఆఫర్ వచ్చిందని చెప్పేసి మీరు వెంటనే కొనేయకుండా ఈ ఆఫర్ స్టార్ట్ కాకముందుకే మీరు ఏం చేయండి అంటే ఆ ప్రోడక్ట్ గురించి చాలా డీటెయిల్ గా మీరు రీసెర్చ్ చేయండి. అలాగే దాని ప్రైస్ ఏంటి, దాని ప్రైస్ ఇంత ముందుకే ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు మీ ఆఫర్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ప్రైస్ ఎంత దొరుకుతుంది అనేది మీరు ఒక నాలెడ్జ్ తో మీరు ఒక ప్రోడక్ట్ అయితే కొనాలి. ఏదైనా ప్రోడక్ట్ ని మీరు చాలా రీసెర్చ్ చేయండి. మీరు ఈ సేల్ బిగిన్ అయిన వెంటనే మీరు కొన్నారంటే మీకు ఒకవేళ అది ప్రైస్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో కూడా మీకు తెలియదు. కొన్న తర్వాత మళ్ళీ చాలా మార్పులు వచ్చాయి. మీరు రిటర్న్ కూడా ఇంత ముందుగా ఒక ప్రోడక్ట్ ని కొంతమంది కొనుక్కొని దాన్ని ఒక 2 days వాడి రిటర్న్ చేసేవారు. కానీ ఇప్పుడు రిటర్న్ పాలసీ కూడా చాలా మార్పులు వచ్చాయి. మీకు ఏదైనా ప్రోడక్ట్ లో ఏదైనా డిఫెక్ట్ కానీ మీకు ఏదైనా రాంగ్ ప్రోడక్ట్ మీకు డెలివర్ అయితేనే మాత్రం మీకు రిఫండ్ అయితే ఉంది. సో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో మాత్రం చాలా చేంజెస్ వచ్చాయి. సో రిఫండ్ దాంట్లో మీరు చాలా జాగ్రత్త ఉండండి. మీరు అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ ఈ రెండు వెబ్సైట్లలో మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే రెండు వెబ్సైట్ లో రీసెర్చ్ చేయండి. చేస్తే ఒకవేళ ప్రోడక్ట్ సేమ్ ప్రైస్ ఉంటే మాత్రం నేనేం చెప్తానంటే మీకు ఫస్ట్ అమెజాన్ నే కొనండి. మీరు ఫ్లిప్కార్ట్ లో మాత్రం ప్రిఫరెన్స్ తక్కువ ఇవ్వండి. ఒకవేళ మీకు ఒక ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో మీకు చాలా డిస్కౌంట్ తో అయితే దొరుకుతున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే ఓపెన్ బాక్స్ ఆర్డర్ అయితే పెట్టుకోండి. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మీకు ఒక ప్రోడక్ట్ అనేది మీకు డెలివరీ చేసేటప్పుడు మీకు డెలివరీ బాయ్ ఏం చేస్తారంటే మీకు బాక్స్ నుంచి ఓపెన్ చేసి మీకు ప్రోడక్ట్ మొత్తం డీటెయిల్ గా చూపించి మీకు ఇస్తారనమాట. అయితే ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ప్రోడక్ట్ ని సరిగ్గా చూసుకోవాలి. మీరు ఆ డెలివరీ బాయ్ వచ్చేసి మీకు నాకు తొందరగా ఓటీపీ చెప్పండి, నేను వెళ్ళిపోవాలి, నాకు డెలివరీ చాలా ఉన్నాయి అని చెప్పి మీకు చెప్పినా కూడా మీరు అతన్ని కొంచెం ఆపి మీ ప్రోడక్ట్ ని మీరు పూర్తిగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఓటీపీ చెప్పి అతను పంపించేసేయండి. ఒకవేళ మీరు అలా ముందే ఓటీపీ చెప్పేసి మీరు పంపించేసిన తర్వాత మళ్ళీ బాక్స్ లో చూసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రోడక్ట్ కొంచెం డిఫెక్టివ్ గా ఏదైనా వచ్చినప్పుడు మీకు వీళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు అనమాట. ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే రెస్పాన్సిబుల్ ఉంటారు. మీరు కస్టమర్ కేర్ నుంచి మళ్ళీ మీరు చూసుకోవాలి ఏదైనా ప్రోడక్ట్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చుంటే. సో ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఈ ఆఫర్ ప్రైమ్ మెంబర్స్ కి మాత్రం ఒక రోజు ముందే స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఆఫర్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ ముందే మీరు ప్రోడక్ట్ అయితే రీసెర్చ్ చేసి రెడీగా ఉంచి మీరు ఆ ప్రోడక్ట్ ని అయితే హాఫ్ అన్ అవర్ లోపలనే మీరు కొనండి. ఎందుకంటే ఫ్లైట్ ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక మొబైల్ చూసారు, అది ఇప్పుడు 20,000 ఉంది. మీరు ఆ డిమాండ్ బట్టి అది మనకు ఆఫర్ లో ఇప్పుడు 18,000 కి వస్తుంది. అది ఆఫర్ లో చాలా డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ కూడా ప్రోడక్ట్ యూనిట్స్ కూడా తక్కువ ఉన్నా, ఆ ప్రోడక్ట్స్ డిమాండ్ ఎక్కువ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే రేట్ ఫ్లక్చుయేషన్ అనేది అవుతుంది. మీకు అప్పుడు 18,000 దొరికే ఫోన్ మీకు 20,000 22,000 ఇట్లా రేట్ మారిపోతుంది అన్నమాట. అందుకు మీరు ఏం చేయండి అంటే ఈ ఆఫర్ మొదలు కాగానే ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే కొనండి. ఇంకొకటి, మీకు ఈ ఆఫర్ లో మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు చాలా డిస్కౌంట్స్ అయితే వస్తాయి. అంటే 5% 10% అంటే మీకు 5,000 10,000 15,000 ఇట్లా చాలా పెద్ద అమౌంటే మీకు డిస్కౌంట్స్ కూడా మీకు వస్తుంది. అందుకు మీరు ఏం చేయాలంటే మీరు క్రెడిట్ కార్డ్ ని రెడీగా పెట్టుకోండి. మీ క్రెడిట్ కార్డ్ ని మీ అమెజాన్ అకౌంట్ లో కానీ ఫ్లిప్కార్ట్ అకౌంట్ లో కానీ ముందే యాడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ ఆఫర్ మొదలైనప్పుడు మీరు పర్చేస్ చేయాలన్నప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ నంబర్ వెతికి దాన్ని మీరు టైప్ చేసే లోపల మీకు ఆఫర్ అనేది అయిపోతుంది అనమాట. అందుకు మీరు ఈ విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి.
ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీరు తీసుకుంటా అనుకుంటే కూడా మీరు వాళ్ళని ముందే అడగండి. మీరు సేల్ స్టార్ట్ అయినప్పుడే మీరు క్రెడిట్ కార్డు కావాలి అని మీ ఫ్రెండ్స్ అడిగినా ఆ టైం మీకు మ్యాచ్ కాదనమాట. అందుకు ముందే క్రెడిట్ కార్డ్ తీసిపెట్టుకొని ఆ నంబర్ డీటెయిల్స్ అన్ని ముందే మీరు ఎంటర్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట. కొన్ని ప్రైస్ టెంప్టేషన్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ ని పెట్టేసి దానికి ప్రైస్ చాలా తక్కువ పెట్టేస్తారు. తక్కువ పెట్టినప్పుడు మీరు దాని గురించి మీకు అంత కంపెనీ గురించి మీకేం నాలెడ్జ్ లేకుండా అందులో ఫీచర్స్ ఏమి ఇవన్నీ తెలియకుండా మీరు ఓన్లీ ప్రైస్ ని చూసే మీరు కొన్నారంటే అక్కడ మీరు మళ్ళీ మోసం. ఏమవుతుందంటే ఏదైనా టీవీ ఉంది, ఎగ్జాంపుల్ ఒక టీవీ తీసుకుందాం, దాని క్లారిటీ సరిగా లేదు, ఏం లేదు, కానీ మీకు ప్రైస్ మాత్రం తక్కువకి వస్తుంది. అలాంటప్పుడు మీరు చేస్తారు, ఏం ఆలోచించుకొని కొనేస్తారు. కొనేసినప్పుడు మనకి రిటర్న్ పాలసీ కూడా ఉండదు. అలాంటప్పుడు మళ్ళీ మీరు కొన్ని సంవత్సరాలు మనం ఒక టీవీని వాడతాం కాబట్టి అప్పుడు మీరు ఏదో ఒక టీవీ క్లారిటీగా లేని టీవీ లేదంటే సౌండ్ ప్రాబ్లం ఉన్న టీవీ అట్లాంటి టీవీ మీరు కొనుక్కుంటే అట్లాంటి ప్రోడక్ట్ మీరు కొన్నారనుకో మీకు ఇంకా సాటిస్ఫై ఉందన్నమాట. అందుకు మీరు ప్రోడక్ట్ ని మంచిగా రీసెర్చ్ చేసి ఆ ప్రైస్ దాని గురించి డిఫరెన్షియేట్ చేసి అప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ అయితే కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఊఫర్ కూడా అది సౌండ్ బేస్ అనేది మనకు అంత సాటిస్ఫైయింగ్ గా లేకున్నా కూడా ప్రైస్ తక్కువ ఉందని చెప్పేసి మనం కొనేసుకుంటే ఒక ప్రోడక్ట్ అనేది మనకు వేస్ట్ అయిపోతుంది, మనకు సాటిస్ఫై కూడా ఉండదు అనమాట. అందుకు మీరు చాలా ఆలోచించి మీకు నచ్చిన ప్రోడక్ట్ ని మీరు కొంచెం టైం పట్టినా కూడా రీసెర్చ్ చేసి మరీ కొనండి. మీకు కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ లో కూడా మీకు తక్కువ ప్రైస్ ఉంది అని చెప్పేసి మీకు కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటే ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు మీకు ప్రైస్ తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంచెం కూడా ఆలోచనలో కొనేసుకుంటారు. ఇలాంటి టైంలో కూడా మీరు మోసపోతారు అనమాట. సో అందుకు మీరు ప్రోడక్ట్ రీసెర్చ్ అయితే చాలా ఇంపార్టెంట్. సమస్య మాత్రం మీకు మే 1 నుంచి మాత్రం మొదలు కాబోతుంది. సో మీరంతా రెడీగా ఉండండి. చాలా పెద్ద పెద్ద డీల్స్ వస్తుంటాయి. మీరు ప్రోడక్ట్ రీసెర్చ్ ఇవాళ నుంచి మొదలు పెట్టండి. మీకు ఎలాగో వన్ డే ఉంది కాబట్టి మీరు ప్రోడక్ట్ రీసెర్చ్ అయితే మొదలు పెట్టండి. అలాగే మీరు మంచి ప్రోడక్ట్ పర్చేస్ చేయండి. మీరు ఏ ప్రోడక్ట్ కొన్నారో, మీరు ఎంత ప్రైస్ తక్కువలో కొన్నారో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇలాగే మీకు ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఇంకా చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ విఘ్నేష్. బాయ్.